మహబూబ్ నగర్ పట్టణంలోని కొత్తగంజ్లో వెలసిన సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన క్షేత్ర పాలకుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కేవలం అధిపతిగా లక్ష్మీ నరసింహస్వామిని మాత్రమే భక్తులు దర్శించుకునేవారు. ఆలయ కమిటీ ప్రత్యేక కృషి కారణంగా క్షేత్ర పాలకులుగా ఆంజనేయుడి విగ్రహంతో పాటు గరుత్మంతుని భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో సింహగిరికి సరికొత్త ఆధ్యాత్మిక శోభ చేకూరింది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల సందర్భంగా సింహగిరి పరిసరాలన్నీ కాషాయంతో ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తుల హృదయాలను పులకింపజేశాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్ర పఠనంతో సింహగిరి ప్రాంతమంతా మారుమోగింది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్లపైకి చేరుకుని ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గతంలో అధిపతిగా లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే కొలువై ఉండేవారని, ఇప్పుడు క్షేత్ర పాలకుల విగ్రహాల సింహగిరి క్షేత్రం పరిపూర్ణతను సంతరించుకుందని అన్నారు. నరసింహస్వామితో పాటు క్షేత్ర పాలకులు ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతూ కోరిన కోరికలు తీర్చాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోలా శ్రీనివాస్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింహగిరి క్షేత్రంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేల మంది భక్తులు ప్రతి పండుగ రోజు, ప్రతి పర్వదినాన వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకొని అలాగే ఇక్కడ అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందులో పాల్గొంటూ ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత సింహగిరి క్షేత్రము పూర్ణ స్వరూపాన్ని సంతరించుకుంది. క్షేత్ర పాలకులు ఇప్పటిదాకా లేకుండే, కానీ ఈరోజు సింహగిరి క్షేత్రానికి అధిపతి లక్ష్మీ నరసింహస్వామి వారైతే క్షేత్ర పాలకులుగా ఈరోజు ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు స్వామి ఇద్దరి విగ్రహాలను, బ్రహ్మాండమైన విగ్రహాలను ప్రతిష్ఠించి ఈరోజు ప్రారంభం చేసుకున్నారు. మొత్తం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆలయ కమిటీ పోల శ్రీనివాస్ గారు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి చాలా ఖర్చుతో కూడుకున్న పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం, ముఖ్య అతిథిగా రావడం అనేది చాలా పుణ్యకార్యమని భావిస్తూ అటువంటి అదృష్టం దొరికినందుకు లక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ ఈ క్షేత్రం ఇంకా ప్రసిద్ధి అయి లక్షలాది మంది భక్తుల కోరిక తీర్చాలని, క్షేత్రపాలకులుగా వెలిసిన హనుమంతుడు, గరుత్మంతుడు ఆ ఇద్దరు స్వాములను భక్తులు ఏ కోరికలు కోరినా వారికి అవి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ క్షేత్రం దేదీప్యమానంగా వెలగాలే, భక్తుల కోరికలను వారు తీర్చాలి అని చెప్పి కోరుకుంటూ ఇటువంటి పుణ్య అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషం.